దీని తల్లి హీరో కావాల్సిందిరా. సాంగ్ చేంజ్. నీ అబ్బా నువ్వా? యా ఇట్స్ మీ. భయపడతా. ఏమైందిరా? 9 అయింది. నీ అబ్బా ఈ టైంలో జోకులేంట్రా? మరి నాకేం తెలుసు? నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. అరే ఏమో పోయిందిరా. ఏమైంది? అట్లా అరిచినావు? ఏడు దాకా ఏంది? జంగిల్ మొక్కందానా? అది జరిగింది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంట్లో దయ్యం ఉన్నది. ఏం చేద్దాం రా? ఇంట్లో దయ్యం ఉన్నది. ఆ కిటికని కూడా ఇదే ఏదో చేసి ఉంటది. మనందరిని చంపేస్తుంది. రేయ్ ముందు సోదాపి కృష్ణ గారికి ఫోన్ చేయరావులే. ఉడిమే చేస్తా. హాయ్ సిరి. కాల్ కిటికాడు. ఏడు నువ్వే కార్ దొరికితే సార్ ఫోన్ వేసుకుని తిరుగుతావు. ఈడింట్లో చూద్దురా, అదేతో లోపల తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతుంది. ఇది టవల్ కట్టుకుని తిరుగుతుంది. నేను రామ్దేవ్ బాబా గెటప్లో ఉన్నా. ఇది ఇల్లా డ్రెస్ కాంపిటీషన్ అని నాకు అర్థం కావట్లే. నువ్వు రారా ఫస్ట్ ఇక్కడికి. ఓకే సిరి, థ్యాంక్ యూ. ఫోన్ చేసిన వస్తున్నా అంట. అసలేం జరిగింది? ఎవరైనా వచ్చారా? ఏంటి ఏం మాట్లాడారు? ఏంది మాట్లాడేది? హైలైట్ సీన్ మిస్ అయిపోయాను. అదేమో స్పైడర్ మ్యాన్ లాగా గోడల మీద పాకుతుంది. వెనకాల ఎవడో ఉరుకుతుండు. అను బుల్షిట్ అంటావుగా. అంత బుల్షిట్. ఆత్మ ఏంటి, దయ్యం ఏంటి, పైగా మా నాన్నని చంపడం ఏంటి? ఏం నమ్మరా? నమ్మడు కాక నమ్మడు. సీన్లు చూస్తే నీకే అర్థం అవుతుంది. ఇప్పుడు వచ్చినా కదా అట్లే ఉంటుంది. చా దీనమ్మ జీవితం. అదిరా మ్యాటర్. ఇదిగోండి మిగిలింది క్వార్టర్. పట్టుకోండి, వేసేయండి. వేసేయండి, నేను చూసుకుంటాను. ఏదైతే అదైంది. కొంచెం ధైర్యం వస్తే తాగితే. అది అది సేర్స్ కూకోండి. అదేంటండి, రూములో ఒక పక్క అగరబత్తి, ఇంకో పక్క వచ్చేసి స్వీట్స్, ఇటు పక్క ఫ్రూట్స్, ఇటు పక్క బత్తాయి పండు, అటు పక్క యాపిల్ పండు, మధ్యలో ఒక పిల్ల పండు. అదే పండు లాంటి పిల్ల. ఇవన్నీ కొరుక్కొని తింటారు అని అనుకుంటుంటే ఇట్ట కొరకలేని కొక్కరకోలాగా వెళ్ళిపోచ్చారేటండి మీరు. మరీ ట్విస్ట్ ఏంటండి? మా ఆవిడకి దయ్యం పట్టిందేమో అని అనుమానంగా ఉందిరా. అనుమానమా? కన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ అనుమానం కాదు, పర్ఫెక్ట్ దెయ్యం. ఆ దెయ్యం కొంట నన్ను చూసుకుంటాను కదా. నేను ఉన్నాను కదా, నన్ను చూసుకుంటాను. అవును,
నీకు దయ్యాలతో పరిచయం ఉందేంట్రా? పరిచయమా? మా తాత తాయెత్తుల తాతారావు దెయ్యాలతో దాండియా ఆడుకునేవాడు. మా నాన్న నరసింహరావు గోతాల బుర్రలు వండుకొని బూరెలు చేసుకుని తినేవాడు. ఇక అప్పారావు అంటే మనమే కొరికి దెయ్యాలతో ఖోఖో, పిచాచాలతో ఫుట్బాలు, జాంబీలతో జుజుబీ ఆడుకునేవాడని మా చెడ్డ పేరుంది. ఇగో అక్కడ స్టార్ తిరక్క టైం కలిసి రాక ఇక్కడ ఇలా తిరుగుతున్నాను గాని అదే గాని స్టార్ కలిసి వచ్చుంటే సచిన్ టెండూల్కర్ లాగా ఈ పాటికి 100 భూతాల్ని ఒంగోబెట్టి భూతాలాట ఆడుకునేవాడిని. నమ్మబుద్ధి కావట్లేదురా. నన్ను ఇలా నమ్మద్దు. లైవ్ లో చూడండి. ఇగో గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, మంత్రజాల, మాయాజాల, పరకాయ ప్రవేశల విద్య సైతం తెలిసిన వాణ్ణి. తాకిని డాకిని పటాల మీద పినాకిని ఆరేసిన బికిని రా రా వచ్చింది. చూసావా అమీర్పేట గ్రాఫిక్స్ ఎలా ఉంది? పో డబ్బులెక్కలు మాయం గది అట్లుంటది మనతోని. ఒరే అప్పు, నిజంగా నువ్వు గ్రేట్రా. గ్రేటా? గ్రేట్ నరా? మన పేరు చెప్తే ప్రతి దెయ్యం గుంటకి సుస్సు పడిపోవలసిందే. అయినా ఇంతకీ మేడం గారికి పట్టింది మగదయ్యమా ఆడదయ్యమా? ఒకవేళ ఆడదయ్యమే అయితే అది చిన్న గుంట, పెద్ద గుంట, ముసురు గుంట, పొట్టు గుంట, పొడుగు గుంట, కడుపు గుంట, జుత్తున్న గుంట, లేక గుండు గుంట, లేక గుంట. అది ఏ బుడిదగుంటో నాకేం తెలుసురా. నువ్వు ఆ దయ్యాన్ని వదిలిస్తే నీకు 10,000 బక్షిస్తానురా. నెట్ పని చేస్తుందా? ఈసారి ఖచ్చితంగా. అయితే చూడండి ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఉచితంగా. జరము జటాజట పరము పటపట కరము కరాకండి జరము జరాజండి. ఎవరు సార్ మీరు? మా అప్పుగాడేడి? మీ తుప్పులు తీర్చడానికి వచ్చిన అప్పునే నేను. ఒరే అప్పారావు, ఏంట్రా ఈ గెటప్? గెటప్ అంటే ఇది భూత వైద్యుడి గెటప్. అంటే డాక్టర్ కి తెల్లకోటు, లాయర్ కి నల్లకోటు, పోలీస్ కి కాకి కోటు ఉన్నట్టు ఈ భూత వైద్యుడికి గెటప్, సెటప్, యూనిఫామ్ ఏమంటకూడదటే. ఈ గెటప్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లే గాని అమ్మవారి గుడి ముందు కొరడాలతో కొట్టుకుంటారు కదా అలా ఉంది. ఏమండి నాకు తెలవగలుగుతాను. మీకు కావాల్సింది నా ఫ్లాష్ బ్యాకా పెర్ఫార్మెన్సా? సారీ అలా చెప్పు. ఇప్పుడు చూడు ఆ దెయ్యం గుంటకి మడత పెట్టి ఒంగోబెట్టి తొంగోబెట్టి చూడండి. లోపలికి వెళ్తున్నాను, గడి ఇలా వేస్తాను. ఇగో మీకేమైనా అవసరం ఉంటే భయం వేస్తే బయట గడి వేసుకోండి. అంతేగాని లోపల నుండి అరుపులు రావచ్చు, కరుపులు రావచ్చు, ఇంకా గట్టి 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 గట్టిగా విజృంభించవచ్చు. ఎలాంటి శబ్దాలు వచ్చినా సరే తలుపు తీమాక. అసలు నా గొంతుతో నేనే పిలిచి బాబు తలుపు తీ అని వినిపించిన దానికి తీసేస్తామేమో. తీకు, ఎందుకంటే ఆ తలుపు నేనే తీసుకుని వస్తాను. అర్థమైందా? ఇదిగో దెయ్యం గుంట వస్తున్నా. నీ గుండెలో గుణపం గుచ్చి నీ పిలక పట్టి ఆడించి లాలించి జాడించి